అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. నేను మీ అంజితా శ్రీనివాస్. ఇది నా ఒకప్పుడు ఇంట్రో. ఎన్ని రోజుల తర్వాత అంజితా శ్రీనివాస్ అన్నాను. నా పేరులో నాకు ఇష్టమైంది అంజితా శ్రీనివాసే. తర్వాత తెలియకుండా అంజితాగా మార్చేశారు యూట్యూబ్లో. ఇకపై నేను అంజితా శ్రీనివాసే. అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా నేను? ఇంకో మైలో ఏడి అని అంటారు కదా మీరు అందరూ. మైలో ఎక్కడ పోలే, మైలో ఇంట్లోనే ఉన్నాడు. పెద్దోడు అయినాడు, మంకీ అయిపోయినాడు. అసలు ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఇంతసేపు కామ్గా ఉన్నాడు. నేను కెమెరా పెట్టి మాట్లాడుతున్నా కదా, ఇంకా మాటలు వినిపించి ములుగుతూ ఉన్నాడు. అయితే బయట ఉన్నాడు, గేట్ ఎదురుగా చూస్తున్నాడు అనమాట, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని. అయ్యి పొద్దున పూట కాసేపు వాకింగ్కి తీసుకెళ్ళి వచ్చాక మళ్ళా బయట పెడతా. ఎందుకంటే కొంచెం సేపు వాడు మా ఇంటి ముందు నుంచి ఎక్కువగా బస్సులు, స్కూల్ బస్సులు, బండ్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. సో అది చూసుకుంటూ కొంచెం టైంపాస్. మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ వచ్చి ఇల్లంతా పెంట చేస్తాడు. ఒకప్పుడేమో పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే నేను శుభ్రం చేసుకుంటే మళ్ళీ నీట్గా ఉండేది. ఇప్పుడు మైలోగాడు వచ్చాక వాళ్ళు వెళ్ళాక కూడా ఇల్లు మళ్ళా గలీజ్గా చేసేస్తున్నాడు ఈ మైలోగాడు. పీకి పందిరేస్తూ ఉంటాడు. సరేలే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు నేను చాలా చెప్పా కదా, అప్పుడు అసలు ఇప్పుడే కాదు, నువ్వు వాడి చూశాక రివ్యూస్ చెప్పక్క, వాడి చూశాక అసలు ఆ మెయింటెనెన్స్ ఎట్లుంటుందో చెప్పక్క, అంటే మనకి పెద్ద కాస్ట్ ఏమైనా పడుతుందా ఇదంతా అడిగారు. నిజానికి నాకు స్ట్రైట్నింగ్కి 12,000 అయిందన్నా కదా. అయితే 12,000 స్ట్రైట్నింగ్ అయింది. అందులో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ది చేశాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి ఉంటుంది ఫైనల్ హెయిర్ వాష్, ఫైనల్ స్ట్రైట్నింగ్, అదే టచ్అప్ చేస్తారనమాట. అంటే ఇంకా ఫైనల్గా ఆ 3 రోజుల తర్వాత ఫస్ట్ మనం పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాక 3 days చాలా కష్టంగా ఉండాలి. చెమట కూడా రావద్దు. నాకు పట్టింది చెమట, ఎందుకంటే మన ఇంట్లో పనులన్నీ వేసుకునేది నేనే. ఇక్కడ అంతా మనకి ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ ఇక్కడ చూడండి. ఏదైనా పని చేస్తే మనకి ఫస్ట్ చెమట వచ్చేది ఈ పార్ట్స్లో బాగా వచ్చేస్తుంది, ఇట్లా రౌండ్ అప్గా. సో నాకు వచ్చింది, ఎందుకంటే నేను గిన్నెలు దోముడు, ఇల్లు పనులు చేసుడు, వీటన్నిటి వల్ల నాకు ఇక్కడి నుంచి ఇదంతా మన ఫేస్కి టచ్ అయ్యి ఉండే వెంట్రుకలకి స్ట్రైట్నింగ్ పట్టుడు వల్ల, చెమట పట్టుడు వల్ల వాళ్ళు స్ట్రైట్నింగ్ చేస్తారు కదా, అది బ్రేక్ అయిపోతుందంట. సో అక్కడ కర్ల్స్ వచ్చినాయి. మరీ ఎక్కువ కర్ల్స్ రాలేదు, లైట్గా. నాకు చెమట పడుతున్నా నేను ఇమ్మీడియట్గా 10 నిమిషాలు ఇల్లు ఊడ్చడం, మళ్ళీ వచ్చి ఫ్యాన్ కింద నిల్చోవడం. ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే నేను ఒక విషయం చెప్పనా, ఎవరైతే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళకి సపోర్టివ్ ఉంటేనే, పనోళ్ళు లేదా ఇంట్లో వాళ్ళు మొత్తం వాళ్ళే వేసేటట్టు పనోళ్ళు ఉండి చేస్తే ఈ స్ట్రైట్నింగ్ చేయించుకున్న ఆ 3 రోజులు మనకి ఏసీ రూమ్లోకి నుంచి బయటికి రాకుండా ఏసీ రూమ్లోనో లేదంటే ఫ్యాన్ కిందనో కూర్చుంటే అవుతుంది. కానీ ఎవరైతే మనకి ఇట్లా హౌస్ వైఫ్ లాగా ఉంటారో, అన్ని పనులు వాళ్ళే వేసుకుంటారో, అది కాని పని. నాకైతే పిచ్చెక్కిపోయింది. ఇల్లు ఉడుస్తూ ఉంటే మొత్తం ఇట్లా వస్తుంది, ఎందుకంటే ఇరవోసుకోవాలంట, క్లిప్ కూడా పెట్టద్దన్నది. ఎట్లా ఉడుస్తాం, ఇట్లా వంగి మొత్తం ఇదంతా ఇట్లా గిన్నెలు దోముతుంటే ఇరబోసుకొని, ఎవరన్నా గిన్నెలు దోముతారో పక్క ఇట్లా వంగి ఇట్లా దోముతుంటే అయ్యేమో ముందుకు వచ్చి వాళ్ళు. ఘోరం అనుకోండి, అది ఘోరం అంటే ఘోరం, ఘోరాతి ఘోరం. 3 రోజులు అసలు నేను నరకం చూసిన. నాకైతే అది చేసుకుందంతా ఏమో కానీ ఆ 3 రోజులు నేను ఫేస్ చేసింది అయితే టార్చర్ కాదు అది. సరే, ఈ 3 రోజులు అయిపోయినాక 3వ రోజు తర్వాత ఫైనల్ హెయిర్ వాష్, మనకి ఫైనల్ మళ్ళీ ఐరనింగ్ చేస్తారు. ఇంకా అది ఇంక్లూడెడ్ మనం ఫస్ట్ ఇస్తాం కదా డబ్బులు 12,000, అక్కడే వాటితోనే ఇంకా మళ్ళీ ఏం అడగరు. అయిపోయినాక మెయింటెనెన్స్ మాత్రం నేను చెప్తున్నా, కంపల్సరీ హెయిర్ మాస్క్ ఉండాలని చెప్పింది. అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో రెమెడీస్, ఒక 15 రోజులు అంటే 15 days తర్వాత ఇంట్లో టిప్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. ఇంకా 15 రోజుల తర్వాత నాకు ఒక బ్రాండ్ సజెస్ట్ చేసింది తను, పలానా ఈ బ్రాండ్ నుంచే వాడండి, దీని నుంచి వాడితే ఏంటంటే లైఫ్ ఉంటుంది, అంటే మీకు ఎల్లప్పుడూ హెయిర్ మంచిగా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది, స్మూత్గా ఇట్లా ఉంటుంది, లేదంటే చింపిరి పనికి రాదు, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చెప్పి భయపెట్టే వరకు నాకు భయం వేసి ఆమె చెప్పింది నేను కొనుక్కున్నా. ఒక షాంపూ తీసుకొస్తూ ఉండండి, ఇదిగోండి, ఇదిగో బ్రాండ్ వచ్చేసి షెజ్వాజ్ దంట. ఈ బ్రాండ్ ఇది ఎంత ఉంది తెలుసా, ఎంత తక్కువ అసలు ఇది. అంటే నేను అనేది
పావు కిలో అంటే 250 ml ఇది. 250 ml ఎంత కాస్ట్ తెలుసా? 900 రూపీస్ పడ్డది నాకు. అమెజాన్లో చేసుకున్నాను నేను. ఎక్కడుంది ప్రైస్? ఏమో ప్రైస్ ఎక్కడుందో దీని మీద చూపిస్తలే. 1000 రూపీస్. ఇదిగోండి, ఇది నేను అమెజాన్లోనే చేసుకోమనేది. అమెజాన్లో చేసుకున్నా. ఇక్కడ ప్రైస్ కనిపిస్తుందా మీకు? ఎంత ఉంది తెలుసా దీని మీద? 1150 రూపీస్ ఉంది. అదే 1000 రూపీస్ ఏమో పడ్డది నాకు. అంటే 1000 పడ్డదో 1150 పడ్డదో. ఆల్రెడీ నేను వెంటనే చేయించుకొచ్చుకున్నా కదా. చేయించుకొచ్చుకున్నాక మళ్ళీ ఒక 2 రోజులకు ఆయిల్ పెట్టుకున్నా. మళ్ళీ ఇంకా స్నానం చేయాలంటే ఇంకా దీంతోనే చేయాలన్నట్టు ఇంక ఎంబటే ఇది తీసుకున్నా. ఇది గిత్తత్తుంది 1100 రూపీస్ అంట. 1100 రూపీస్. మామూలుగా మేము ఇది ట్రెజర్మే వాడతాము. అది మనకి 800 ml ఉంటుంది. 600 700 కాస్ట్. 800 ml ఎక్కడ, 250 ml ఎక్కడ? నాకైతే ఏందిరా ఇది అనుకున్నా. అంటే ఇంత ఘోరంగా ఇంత కాస్ట్ ఉందేంది అనుకున్నా. నెక్స్ట్ ఇదిగోండి, ఇది సేమ్ బ్రాండ్ నుంచే, దాని బ్రాండే మాస్క్, హెయిర్ మాస్క్. ఇది కూడా ఎంత ఉంది తెలుసా? ఇది కూడా బాగానే పడ్డది కాస్ట్. చెప్తా. ఇది 500 ml. ఇది దీని కాస్ట్ కూడా బాగానే పడ్డది. దీని కాస్ట్ వచ్చేసి 660. అదే అప్పుడు నేను అనుకున్నా రెండింటికి కలిపి 1600 1700 అయిందమ్మా. ఓయమ్మా ఏంది ఇది అనుకున్నా. ఇదేమో 500 ml ఉంది, 1/2 kg అనుకోండి. ఇది కాస్ట్ వచ్చేసి 660 ఉంది. అయితే ఇప్పటివరకు ఇది యూజ్ చేయలే నేను. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకొని ఇప్పటికి నెల అయిపోయింది. నెల పైన అయినట్టుంది. అందుకని ఇంక ఇవాళ పెట్టుకుంటా మీ అందరితో ఈ మాటలన్నీ మాట్లాడదాం అన్నట్టు నేను ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. ఈరోజు ఇంకా పూజ చేసేది ఉంది. సో పెట్టేసుకొని పొద్దున్నేనే పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా అన్నట్టు ఇంకా నేను మన వాళ్ళతో ఒకసారి మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేసిన. అయితే దూకుంటా మాట్లాడతా. అయితే ఇంకో విషయం, ఎప్పుడైతే మనం హెయిర్ బాత్ చేస్తామో కండిషనర్ కూడా కంపల్సరీ ఉండాలన్నారు. ఇంకా నేను కండిషనర్ ఏం చేసుకోలే. అంటే మా ఇంట్లో ఉంది వేరేదేదో. నిజానికి షాంపూ కూడా వేరేది వాడచ్చు, కానీ ఫస్ట్ నాకు భయం వేసింది. అంటే ఎందుకు వచ్చింది, ఇంకా ఉంటుంది కదా కొత్త మురిపం, అట్లా అనమాట. ఇంకేమైందంటే ఏదో చెప్దాం అనుకున్నా. హెయిర్ ఫాల్ విషయానికి వస్తే నాకు తగ్గిందనే చెప్పాలి. అంతకుముందు నాకు ఇంకెక్కువ ఊడుతుండే, చాలా ఎక్కువ ఊడుతుండే. ఇప్పుడు అంతగా ఏం లేదు. రీజన్ ఏంటంటే అప్పుడు నాది తుట్టి ఉండేది, చిక్కు ఉండేది హెయిర్ మొత్తం. ఇప్పుడేమో అంత తుట్టేం లేదు కదా, స్మూత్గా ఉంది. సో చిక్కులు ఏం పడట్లే. ఇంకోటి చిక్కులు కూడా ఒక్కసారి తీసాక నాకు అసలు పడట్లే. మామూలుగా ఒకప్పుడు ఎట్లా తెలుసా, ఈ పక్క చిక్కు తీసేసి ఈ పక్కకు వస్తా కదా, మళ్ళీ ఈ పక్క దువ్వేలోపు మళ్ళీ ఇక్కడ కూడా చిక్కులు పట్టేస్తాయి. అంటే అంత టూ మచ్ చిక్కులు అవుతుండే. హెయిర్ కూడా ఇట్లా చింపిరిగా ఉండేది. ఇంకోటి ఎప్పుడు నా నెత్తి ఆయిల్లోనే ఉంటుండే. ఎందుకంటే నా హెయిర్ దువ్వడానికి వచ్చేది కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. నిజమే. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో కర్లీ హెయిర్ మీద బాధ, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో స్ట్రైట్ హెయిర్ మీద బాధ. మొత్తానికి నాకు అసలు ఇది సెట్ అయిందా అవ్వలేదా అనేది మీరు చెప్పండి. నిజానికి ఏదైనా తప్పని విషయం ఏంటంటే ఇంకా మనం మార్చలేం. కాకపోతే సెట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ ఇది ఎప్పటికీ ఈ కింద పాట ఎప్పటికీ కర్ల్స్ రావంట. కాకపోతే ఇక్కడి నుంచి మనకి గ్రోత్ వస్తుంది చూసిరా. ఈ గ్రోత్ మాత్రం మన ముందు హెయిర్ ఎట్లుందో అట్లా కర్ల్తోనే వస్తుందంట. సో ఎవ్రీ 3 monthsకో 4 monthsకో ఒకసారి పోయి రూట్ టచ్అప్ ఉంటుంది, చేయించుకోవాలి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు తర్వాత చూద్దాం. ఏదన్నా చేసుకోవాలంటే ఇంకో ఇట్లాంటి మస్తు కాస్ట్. ఏమో అంటే ఇష్టంతో ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేసి ఫైనల్గా నాకైతే అయింది. కాకపోతే వాల్యూమ్ తగ్గిపోయింది. ఎందుకంటే అంతకుముందు నాది కర్లీ హెయిర్ కదా, కర్లీ హెయిర్ అవ్వడం వల్ల కొంచెం ఇట్లా ఎక్కువగా అనిపిస్తుండే. ఇప్పుడు స్ట్రైట్ అవ్వడం వల్ల ఇట్లా పడిపోయినట్టుండి కొంచెం అప్పుడంత వాల్యూమ్ లేదు. మా వారేమో ఫస్ట్ చేయించుకోన్నారు. చేయించుకొని వచ్చినాకేమో ఏందే ఇట్లా అయిపోయినావు, జుట్టు సన్నగా అయిపోయింది,
ఎందుకే చేయించుకున్నావు అన్నారు. ఏమో ఇంకా ఇంకోటి మనం మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది అన్నారు. మరీ చెప్పారు. హెయిర్ ఫాల్తో పాటు హెయిర్ ఎట్లా అవుతుంది అంటే చింపిరిగా ఇట్లా మనకి రఫ్గా ఇట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంది అన్నారు. సో దానికోసమే నా లైఫ్లో నేను ఏ రోజు నా హెయిర్ని అసలు మెయింటెనెన్స్ అనేది చేయలేదు తెలుసా. సీరియస్గా చెప్తున్నా. నా హెయిర్ పెరగడం కోసం నేనేమి ఫుడ్ ఇట్లనే తినాలి అట్లనే తినాలి అనుకోలేదు. కంపల్సరీ నా హెయిర్ పెరగాలంటే నూనెలు వాడాలి, మంచి నూనెలు వాడాలి, ఆ నూనెల్లో మందారాలు వేయాలి, ఇవ్వేయాలి అవ్వేయాలని ఏ రోజు అనుకోలేదు. నేను ఇంకా నా చిటికన్నమ్మ కన్నా అప్పుడప్పుడు దాని హెయిర్ కొంచెం పల్సగా ఉంటుంది, అయితే కొంచెం మంచిగా అవ్వాలని చెప్పి చిటికన్నమ్మ కోసం అవి ఇవి నూనెలు కొంచెం వేడి చేయడం, అప్పుడప్పుడు అందులో కరివేపాకు మెంతులు వేసి కొంచెం వేడి చేసి పెట్టడం ఇట్లాంటివి చేస్తా. కానీ నాకంటూ నేను నిజంగా చెప్తున్నా ఎప్పుడు చేయలే. నేను చిన్నప్పుడు మాత్రం మా మమ్మీ నా నెత్తిలో పేర్లు ఎక్కువ ఉన్నాయని వేపాకు పెట్టేది, వేపాకు పేస్ట్ వేసి పెడుతుండే, అది తప్ప నేను ఎప్పుడు ఏమీ చేసుకోకపోతుండే. ఫర్ ది ఫస్ట్ టైం స్ట్రైట్నింగ్ చేసుకున్న దానికి మళ్ళా ఉన్నప్పుడు ఏం విలువ మనకు తెలియదు, పోయినాక విలువ తెలుస్తుంది కదా, అట్లా ఎందుకు వచ్చింది అన్నట్టు ఇవన్నీ చేసుకున్నా. ఇంత డబ్బు కూడా నేను నా హెయిర్కి ఇన్వెస్ట్ చేసిన అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం. నేను అందానికి అసలు ఏ ప్రిఫరెన్స్ ఇయ్య. అంటే ఇప్పుడు పార్లర్లకు వెళ్ళి అన్నీ చేయించుకుందాము, నెక్స్ట్ ఇట్లా హెయిర్లకి ఫేస్లకి ఇట్లా గ్లో రావడానికి ఇప్పుడు చాలామంది ఎన్ని అవుతున్నాయండి మనకి, కొంచెం వైట్నింగ్ అని ఇవన్నీ చేస్తున్నారు కదా, అట్లా ఏం చేయకపోతుండే. కానీ ఇంకా ఇప్పుడు మొత్తానికైతే ఇదిగోండి, ఇంక ఇది పెట్టుకోవాలి. సీరియస్గా చెప్పాలంటే నాకు పెట్టుకున్నట్టు కూడా రాదు, ఎందుకంటే ఎన్నడన్నా మనం ఏదన్నా వాడి పెట్టుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది, ఏది పెట్టుకోను కదా. ఇంకో విషయం, నేను స్ట్రైట్నింగ్ చేసినాక మస్తు డిఫరెన్స్ ఏదైనా చూసినా అంటే నా హెయిర్ కొంచెం బ్రౌనిష్ అయిపోయింది, పుల్లగా అయిపోయింది. అంతకుముందు డార్క్ బ్లాక్, నా ఒరిజినల్ హెయిర్ కలర్ అయితే డార్క్ బ్లాక్. ఇప్పుడు ఎండకి వెళ్తే ఏమవుతుంది తెలుసా, పుల్లగా కనిపిస్తుంది నా జుట్టు అంతా. మొన్ననే నేను నోటీస్ చేసిన అది కూడా. అంతకుముందు నాకు ఇది ఎట్లా పెట్టుకోవాలి అసలు, అంతకుముందు నాకు అసలు తెలియదు, కానీ అదే చూసుకోలేదు. మొన్న ల్యాండ్లో ఉన్నప్పుడు ఎండ కొడుతుంటే ఇట్లా చూస్తే నా హెయిర్ అంతా పుల్లగా కనిపించింది. అప్పుడు నేను అనుకున్నా, అర్రే ఏంది ఇదంతా అని. అయితే ఇవన్నీ మీతో చెప్పాలనుకున్నా నేను. ఇంకా ఫైనల్గా ఇప్పుడు చెప్తున్నా అనమాట. అయితే ఇట్లుంటుంది, ఏదైనా చేయించుకుంటే ఈ మెయింటెనెన్స్లో ఒక తలకాయ నొప్పి కదా. ఒకసారి పైసా పెట్టి చేయించుకున్నామా అక్కడితో అయిపోయిందా అని లేకుండా ఈ తతంగం మొత్తం. నాకు నా జుట్టు ఏమవుతుందా అని ఉన్నప్పుడు విలువలేదు, కానీ పోయినాక ఏమవుతుందా అన్న భయంతో ఇప్పుడు ఈ మాస్కులు ఇవి పెట్టుడు అనమాట. ఇది బాగుంది స్మూత్గా. నేను ఇది ఎక్కువ పెడుతున్నానో తక్కువ పెడుతున్నానో తెలుస్తలే, కానీ పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నా. స్మెల్ అయితే కండిషనర్ వాసన వస్తుంది కదా, అదొక రకమైన వాసన అట్లా వస్తుంది. నేను ఇప్పుడు ఇది నాకు ఇట్లా కనిపిస్తలే అసలు, ఎక్కువ మెత్తుకుంటున్నానేమో అనిపిస్తుంది. ఏమో ఈసారి పెట్టుకుంటే నాకు వాస్తవం అర్థమవుతుంది. అద్దంలో చూసుకుంటా పెట్టుకొని ఫైనల్గా మీకు చూపిస్తా. ఇదిగోండి హెయిర్ మొత్తం అప్లై చేసేసిన, బాగానే చాలానే పెట్టినా. అది పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ నాకు స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు తను పెట్టిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆ టెక్స్చర్, ఆ స్మెల్ అదంతా నేను ఆల్రెడీ చూసినట్టే ఉంది. అదిగాక కండిషనర్ ఉన్నట్టే ఉంది సేమ్, ఆ స్మెల్ కానీ
దాని టెక్స్చర్ కానీ ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి ఇది పెట్టుకున్నాక. ఈ లోపు నేను గిన్నెలు తోముతా. ఎన్ని ఉన్నాయి తెలుసా, 100 గిన్నెలు తోమేస్తా. వచ్చేయండి. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు తీస్తానో నాకు తెలియదు కానీ అట్లా వ్లాగ్ తీస్తా. ఒకప్పుడు గిన్నెలు తోమడం అంటే నాకు అస్సలు నచ్చేది కాదు. ఏ పనైనా చేస్తా కానీ, ఎంత పనైనా ఏ పనైనా చేసేదాన్ని. కానీ ఈ గిన్నెలు తోమే విషయానికి వస్తే మాత్రం అసలు ఫుల్ బద్ధకం వచ్చేది, ఫుల్ చిరాకు వచ్చేది. అంటే ఆ పని చేయడం అంతగా నచ్చేదే కాదు. అలాంటిది ఈ మధ్య గిన్నెలు తోమడాన్ని ఇష్టపడుతున్నప్పటి నుంచి ఎన్ని గిన్నెలున్నా అస్సలు తెలియట్లేదు. అసలు అన్నిగనం తోముతున్నా అనే ఫీలింగ్ కూడా రాకుండా మంచిగా ఇష్టంతో తోమేసుకుంటున్నా. ఆ ఇష్టపడ్డం ఎందుకు నేర్చుకున్నా అంటే, మనకి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో దాన్ని మనం స్లోగా ఇష్టపడడం నేర్చుకుంటామో, ఇష్టపడితే ఎంత కష్టమైన పని కూడా, సీరియస్గా చెప్తున్నా, అది మనకు కష్టం అనిపించదు. అది ఏదైనా చేస్తామో. ఇంకా నేను అది తెలుసుకొని అప్పటి నుంచి గిన్నెలు తోమడం కూడా ఇష్టపడుతున్నా. అంతే అండి. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ప్రతి ఒక్క చిన్న సిల్లివి కూడా పెద్దగా కనిపిస్తాయి, పెద్దవి కూడా సిల్లీగా కనిపిస్తాయి. అయితే మీ అందరితో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. కొంతమంది ఉంటారు కదా, అనవసరంగా అసలు పక్కనోళ్ళ మీద పడి ఏడ్చుకుంటా, వాళ్ళ మీద శాపనార్థాలు పడతా, అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, పిల్లి శాపనార్థాలకి ఉట్టెప్పుడు తెగదు. అంటే పిల్లి ఒక ఇంటికి వెళ్తూ ఉంటుందంట. ఆ ఉట్టి మీద ఉండే పాలు తెగిపడాలి, నేను తాగాలి, ఆ పాలు తెగిపడాలి, నేను తాగాలి అనుకుంటా ఉంటుందంట. అది ఎన్నటికి తెగిపడదు, ఇది ఎన్నడూ తాగదు. అట్లే అనవసరంగా మనం ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు మంచిగా బాగుపడతారు. కానీ ఆ ఏడుపే మీ పతనానికి కారణమవుతుంది. అంటారు చూడండి, నా గొయ్యి నేనే తీసుకున్నా అన్నట్టు. ఎవరైతే అట్లే ఒకరి మీద ఏడుస్తూ ఉంటారో అనవసరంగా, వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నట్టు. కాలము ప్రతి దానికి సమాధానం చెప్తుంది. ఇట్లా పాపాలు చేసే వాళ్ళకి, అనవసరంగా ఒకరి మీద పడి ఏడ్చే వాళ్ళకి ఈ దేవుడు ఎప్పుడు సమాధానం చెప్తాడు. ఇంకోటి, కర్మ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా, మీరు చేసే చెడు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయినా ఈరోజు రేపు ఎవరో ముక్కు మొహం తెలవనోళ్ళు మన మీద పడి ఏడవడం కాదు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టూ ఉన్న గుంపు, మనోళ్ళే కూడా మన మీద ఏడుస్తూ ఉంటారు. ఏందో, మన వల్ల ఒకరు నవ్వి సంతోషించకపోయినా పర్లేదండి. మన వల్ల ఒకరు అనవసరంగా బాధపడకూడదు. ఏ కారణం చేత కూడా అనవసరంగా మన వల్ల బాధపడకూడదు. ఆ బాధ పడితే అది ఎవరి బాధ అయినా కానివ్వండి, అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది తెలుసా. అదే మన వల్ల ఒకరు నవ్వితే, నేను చెప్తున్నా కదా, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నవ్వులే మిమ్మల్ని కాపాడతాయి. అందుకే వీలైనంత వరకు అయినోళ్ళు కానోళ్ళు అని లేకుండా మంచి పని చేయండి. ఇంకోటి, ఏ పని చేయకున్నా మన లైఫ్ని మనం చూసుకుందాం. మన లైఫ్ని మనం చూసుకున్నప్పుడు పక్కనోళ్ళ లైఫ్ మీద ధ్యాస లేనప్పుడు వాళ్ళని అనడానికి కూడా మనకి తీరికుండదు. ఆటోమేటిక్గా మనం వాళ్ళ గురించి ఏదన్నా అనాలన్నా మనకు తీరికుండదు. కాబట్టి మనం అనే స్టేజ్లో ఉండం. మనదేదో, మన జీవితం ఏదో, మనమేదో అన్నట్టు ఉంటాం. కొంతమంది దేవుడికి పూజలు చేయగానే, ఉపవాసాలు ఉండగానే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ నేను నిజంగా చెప్తున్నా, దేవుడు మన ఇంట్లో ఉండే పూజ గదిలో ఉండడు. మన ఎదుటుగా ఉన్న ప్రతి మనిషిలోనూ ఆ దేవుడు ఉంటాడు. అది ఏ మతమైనా కానివ్వండి. మనం నమ్మిన దేవుడు ఇళ్ళల్లో, పూజ గదుల్లో అట్లా కాదు ఉండేది, మనుషుల్లో ఉంటారు. మీరు ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి చూడండి, ఆ దేవుణ్ణి సంతోషపరచడానికి చూడండి. అంతే తప్ప ఎదుటి మనిషిని అనవసరంగా మనం బాధలు పెట్టేసి, మన కారణం చేత వాళ్ళని ఏడిపించేసి, ఇంటికి వచ్చేసి తలస్నానం చేసుకొని 36 రకాల నైవేద్యాలు చేసేసి ఉపవాసాలు ఉండి పూజ చేసినా కూడా కలగదు మోక్షం. అదే మన వల్ల ఎదుటి మనిషి ఒక చిరునవ్వు నవ్వి, అబ్బా ఆయన చూడు నా కోసం, వాళ్ళు చూడు మా కోసం, ఇట్లా అని అనుకున్న ఆ ఒక్క నవ్వు మీకు ఎన్ని పూజలు చేస్తే వచ్చే పుణ్యాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. అదే మీరు ఎన్ని పూజలు చేసినా ఎదుటోళ్ళ మీద అనవసరంగా పడి ఏడిస్తే
అది ఆ దేవుడు కూడా మెచ్చడండి. ఇంక ఇక్కడ గిన్నెలు తోమగానే అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా ల్యాండ్కి వెళ్దాం అనుకున్నాము, అక్కడ వేరే పని ఉందని చెప్పి. ఇంకా వెళ్తా వెళ్తా దారిలో అమ్మ వాళ్ళు ఎప్పుడు నర్సరీ దగ్గర ఆపుతారు కదా, అంటే మన ల్యాండ్లో చెట్లు పెట్టారు కదా, వాళ్ళ నర్సరీలో ఆగి ఇంకా మల్లె చెట్టు తీసుకెళ్ళలేదు, లిల్లీ చెట్టు, ఇంకా పేపర్ పూలు ఉంటాయి కదా, అదే చిన్నవి, అవి చిన్నవిలండి, చిన్నవి అవి 50 రూపాయల ప్యాకెట్ ఏమో పడింది. అవి తీసుకొని వెళ్ళినాం. ఇంకా కొత్త రకాల మొక్కలు ఏమైనా వచ్చినాయా అని చెప్పి చూసినాం, కానీ కొత్త రకాలు రాలేదు. అమ్మ కొన్ని మొక్కలు అడిగింది పర్టికులర్గా తెప్పిమని. ఇంక ఇప్పుడు వర్షాకాలం కదా, ట్రాన్స్పోర్ట్ వస్తలేదంట. అంటే మామూలుగా ఆంధ్ర నుంచి వస్తాయి ఈ మొక్కలన్నీ. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం అవి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి అవ్వట్లేదని కొంచెం డిలే అంట. నెక్స్ట్ వీక్ కానీ ఇంకా వచ్చే 10 రోజుల్లో కానీ తెప్పిస్తా అమ్మ, తెప్పించాక తీసుకొస్తా అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఇంకా తీసుకొని ఇంకా వెళ్దాం అన్నట్టు. చూసిరా, వచ్చేసినాం మా ఫామ్ ల్యాండ్కి. వస్తే మూటలు కూడా తెచ్చినాం, మిరపకాయ బజ్జీలు, ఇది గుడ్డు బజ్జీలు, కర్బూజాలు బాగా పెద్దగైనాయి కదా, చూపిస్తాం మీకు. మా తమ్ముడు వచ్చిండు, పోతున్నాడు అప్పుడే. అట్లనే వస్తే ఇందాక నర్సరీ దగ్గర ఆగినాం కదా, చెట్లు కూడా తీసుకున్నాము. ఇంక ఇప్పుడు అవి నాటుడే పని అయినాయా అమ్మే? అవును చూసినా. వాళ్ళమ్మా 3 ఉన్నాయి. 3 ఉన్నాయా అమ్మే? పోలీస్ పెట్టాలా చూస్తున్నాయా? అయినా భలే పెట్టుకునింది మమ్మీ, చూడు ఆకలి ఫుడ్ కోసం అడుగుతుంది. అదే 3 or 4 అయినాయమ్మా. సృష్టి తల్లి. కట్ చేయాలమ్మా. అవునా మమ్మీ? మనవాడి కట్ చేసి దేవుడి చిట్టి కన్నమ్మ మమ్మీ, చిట్టి కన్నమ్మ ఒక పుట్టింది. ఇంకా అది కాయ కాలే, అది అయిపోయింది అమ్మ, అది అయిపోయింది. తెల్లగా అది వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే. అవునా? అయితే లక్కొడుతాను కట్ చేసి. అసలు రేపు ఎల్లుండి చేసే చంగు తెల్లగా అసలు అట్లా వస్తుందంటే. రేపు హాలిడే, రేపు ఎల్లుండి. ఇది ఇంకా అవ్వలే, ఇది ఇంకా టైం పడుతుంది. పొట్టికాయ అది అయిపోయింది. అమ్మవారికి పెట్టి అవును, అమ్మమ్మ కాడ తిందామమ్మ బాగుంటుంది. కోసమే కాసినట్టు 2 కాయలు కాసినాయి. పెద్దోడి కోసం పెద్దది, చిట్టి తల్లి కోసం చిన్నది. ఇంకా వాళ్ళిద్దరితోని 2 కోపించి ఆ అమ్మకి పెట్టి ఇంకా తినాలి. లిల్లీ పూలు సంపంగ తెలుసా? ఇవి సంపంగి కాదమ్మా, సంపంగేనా? సంపంగనా? ఊర్లో సంపంగని అంటారు, లిల్లీ పూలు అంటే ఇవే సంపంగి పూలు. కాదు మమ్మీ, సంపంగి వేరు మమ్మీ. అవునా? ఇవే మేము వీటిలోనే సంపంగి పూలనే. సంపంగి అంటే పెద్ద చెట్టేమో కావమ్మది, అది వేరే చెట్టు. ఇదైతే నేను నా చిన్నప్పుడు మేము సంపంగి పూలే అనేటోళ్ళం. ఎర్రంరా ఉన్నాయి మరి. నేలంతా మస్తు, అందుకే కావాలి. చాలా బాగా ఎట్లుంది మా బంగారం మనది. చాలు కదా మమ్మీ, తీమ్మా ఇంకా మమ్మీ కట్ చేసి ఆ చేతికి ప్యాచ్ చేసుకుంది. ప్యాచ్ ఏమవ్వలే కానీ కొంచెం కదిలిపోయింది. అంటే అదినా పొడవుగానా ఈడ పెట్టేస్తావు, ఒకటి సపరేట్ పెడతావా? ఓకే, 2 కలిపి పెడదాం అంటున్నాం. ఒకటి ఇట్లా పొడవుగా ఇట్లా తీస్తే అవి బాగా ఇట్లా వెడల్పు అయిపోతాయి. పొడవుగా ఇట్లా ఒక బాధలా ఇట్లా. అయితే ఇక్కడ అమ్మవారి చెట్టు ఉంది కదా, ఈ లిల్లీ పూలు మస్తు వస్తాయి. ఇవి తెల్లగా మందంగా పొడవు ఉంటాయి కదా, సంపంగి పూలు అనేటోళ్ళం. ఈ గడ్డలు పెడితే ఇంకా వస్తూనే ఉంటాయి, మస్తు వస్తాయి మమ్మీ, వస్తూనే ఉంటాయి. ఇక్కడ తీస్తే అయిపోతుంది. మరీ మొదట్లోకి అది ఉండవు నన్ను, ఇవంతా ఇట్లా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు మొదల్లో ఏమన్నా రేపు చేసుకోనికే ఇంకా పొడవు తీమ్మా ఇట్లా, ఇంకా ఇంత పొడవు. మట్టి కూడా పుస అయింది మమ్మీ, తడి అయ్యే వరకు. వెనక్కి వచ్చినారు. 2 పడతాయి ఇప్పుడు. మస్తు పడతాయి పెట్టేసి అగో ఆడొకటి ఈడొకటి పెట్టు. చాకు తేవాలా? అవసరం లేదు. అంతేనా? ఏ పెద్దామని చూస్తున్నామండి. వాళ్ళు మనకి
వాటితో కూడా పెద్ద పనే పెట్టినాం. చివరంతా కూడా ఇట్లా వీటిన్నర గ్యాప్లో గ్యాప్ ఉండాలరా. పెట్టేసి ఇంకా అవి ఎట్లా గుబురు గుబురు అయిపోతాయి. పాదు పాదు తీయాలి కదా. ఈ నుంచి ఇట్లా ఇట్లా గీకక్క దీన్ని మధ్యలో పెట్టేద్దాం ఇట్లా. ఓకే, రెండింటికి పోతుంది అదే. అవును. చెట్టు నాటుడు అయితే అయిపోయింది, ఇంకా పాదు కూడా తీసుకోవాలి. గుడ్డు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నాం, వేడి వేడివి. ఇంకా వచ్చి మంచిగా మా ల్యాండ్లో కూర్చొని తింటున్నాం. అసలు చల్ల గాలికి వేప చెట్టు కింద ఇట్లా కూర్చొని తింటుంటే బిడ్డ వస్తే అయితే ఈ బజ్జీలు లేకుండా రాదు. బజ్జీలు తీసుకొని పోదాం, నా ముసలాం లేకపోతే ఆగి మరీ పిలిపించి ఏంటంటే మరి ఏమో ఇక్కడ కూర్చొని ఏదన్నా తింటే నాకు తిండి అనేది ఒక ఎమోషన్, తృప్తి, అది ఇష్టంగా అట్లా ఈ గాలికి అవి కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది. అయినా మనం వండుకొని తినాలి మమ్మీ. రూమ్ ఎప్పుడు కట్టేస్తున్నాను? ఇప్పుడు అందుకమ్మా ప్లేస్ సెట్ చేసుకోదా జీహాస్ అడ్డం వస్తుంది. బా నా కొడుకు చెట్లు పెడుతుండు, వాళ్ళక్కవి పెట్టిపోయిండు, తమ్ముడు పెడుతుండా. నేను సరిగ్గా పెట్టలేదు అంటాను. నేను సరిగ్గా పెట్టలే అని ఆర్డర్ పెట్టుకుంటాను. అదేం చేస్తలేడు. ఇంకోటే అక్కర ఎంత అక్కడనో ఈ చెట్టు లేదు ఆ చెట్టు లేదు అని తెచ్చుకుంటున్నాడు అన్ని. మమ్మీ కూడా మొన్ననే అన్నాడు ఇక్కడ పూల చెట్లు పెడదాం మమ్మీ అని. ఆ సన్నజాతి పెడదామంటే లేవుగా అడిగితే. హ్యాపీగా తినేసి వేరే పని ఉంది అది చూసుకొని ఇంటికి వెళ్తాం. ఈ బ్లాగ్ అయితే ఇంతే. కంపల్సరీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకోటి నేను చూపించకమ్మా, అది కూడా పెట్టానే చూసిరా అట్లుంటాడు. మొన్నటి వరకు అట్లుండే, వాడి దాంట్లో మాత్రం భలే కనిపిస్తాడు కానీ నా దాంట్లో కనిపించాడు. సరేలే, ఇంతవరకు చూసారు కదా, ఏమనిపించిందో కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేసుకోండి. బాయ్. వచ్చిండు బాయ్ అన్న చెప్పరాగా. అమ్మో తుఫాన్ వస్తుంది అయితే.